నాంది పలికాడు, ఎన్ని చేశాడో. ఆ చిన్న ప్రార్థనా బలిపీఠంలో జరిగే చిన్న పరిచర్య సేవ, ప్రార్థనా సేవ, రోజు ఒక గుంపు వచ్చి మొర్ర పెట్టి వెళ్ళింది, వ్యర్థం కాలేదు. దానివల్ల పని జరుగుతుంది. ఇప్పుడు నేను అంటున్నాను, ప్రార్థనా బలిపీఠం సేవ జరుగుతుంది, మందిరంలో ప్రార్థన సేవ జరుగుతుంది. కానీ ప్రేయర్ గార్డెన్, పేరు ప్రేయర్ గార్డెన్, ప్రార్థనా తోట. నేను కొంతమంది వ్యక్తులు ఎప్పుడన్నా వెళ్ళి ప్రార్థన కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. నేను రెగ్యులర్గా దేవుని కృపలో ఉంటే, పేటలో బయటికి వెళ్ళకుండా నేను పేటలో ఉంటే ఖచ్చితంగా తోటలోనే ఎక్కువ గడపడానికి, ప్రార్థనలో ఉండటానికి ఆలోచన కలుగుని. ఏదైనా బాధ్యతలు ఉంటే వెళ్తూ ఉంటాను. ఏదో ఒక జామున దేవునితో గడపడానికి ప్రార్థనా తోటకి. నేనేం చేయదలుచుకున్నానంటే, దేవుడు మనకు ఒక చిన్న బస్సు ఇచ్చాడు దేవుని కృపతో. ఆ బస్సు లైన్లో పెడతా. ప్రార్థనా సేవ చేయడానికి నాకు వెసులుబాటు ఉంది అన్నవాళ్ళు, పురుషులైనా స్త్రీలైనా, ఉదయం 10 గంటలకల్లా మీ కార్యక్రమాలు, పని పాటలన్నీ ముగించుకొని వస్తే 10 కరెక్ట్గా టైం టు టైం బస్సు లైన్లో ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళకి చెప్తున్నాను, నాన్ లోకల్ వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. ప్రార్థనా సేవ జరగాలి. ప్రార్థన చేస్తేనే ప్రభు దిగొచ్చేది. ప్రభు దిగొస్తేనే సౌళ్ళు పౌళ్ళు అయ్యేది, పేతుర్లు బంధకాల్లోంచి విడుదల పొందేది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు తన దూతను పంపి పేతుర్ని బయటికి తీసుకొచ్చాడు. ఏలియా 3.5 ఏళ్ళు ప్రార్థన చేయగా ఆకాశము వర్షించలేదు, భూమి తన ఫలము నీయలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా, ప్రార్థన చేయగా. ప్రార్థన మన ఆయువు పట్టండి. ప్రార్థన మనకు చాలా కీలకమైన విషయం. సమస్యలను బట్టి సతమతమైపోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లక్ష్య పెట్టదు. మోకరించు. దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు, దేవుడే నీ పక్షమున దిగొచ్చేంత వరకు, అది శరీర సంబంధమైన సమస్య అయినా ఆత్మీయ సమస్య అయినా, దేవుడు నీ కోసం దిగొచ్చేంత వరకు, నీ ముఖాన్ని దర్శించేంత వరకు, తన ఆత్మతో నింపేంత వరకు, నీ కోసం ఆయన దిగొచ్చి వ్యక్తులతో మాట్లాడేంత వరకు నువ్వు పట్టు విడవక ప్రార్థించు. ఎందులో నుంచైనా విడుదల పొందుతావు, ఏ సమస్యకైనా పరిష్కారాన్ని పొందుతావు. ఎలాంటి జటిలమైన దానికి కూడా నువ్వు రిజల్ట్ చూడగలుగుతావు. ప్రభు చిత్త ప్రకారం. ఇప్పుడు ఈ ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థన సేవకు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని తోటకు తీసుకెళ్తారు. ఒకవేళ టైం కుదరలే, ఇక్కడ లేట్ అయింది, అడ్రోడ్ సెంటర్లో ఉన్నారు, బస్సు నేరుగా అడ్రోడ్ సెంటర్కి వచ్చింది. అర్థమైందా? అక్కడ నువ్వు విజయ బ్యాంక్ దగ్గర ఉన్నావు, ప్రార్థనా బస్సు, ప్రార్థనా తోట బస్సు అవసరమైతే విజయ బ్యాంక్ దగ్గర ఆపుతాడు. ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నావు, ఆపుతాడు. నేరుగా తీసుకొచ్చి ప్రార్థనా తోటలు విడిచిపెడతాడు. నీకోసం వాహనం, నువ్వు ఎందుకంటే ఆటోలు దొరకట్లేదు, అక్కడ వెళ్ళాలని ఆశ ఉంది కానీ, ప్రార్థనలో గడపాలి అని ఆశ ఉంది కానీ వెళ్ళడానికి వెసులుబాటు లేదు. మరి అటు 2 కిలోమీటర్లు ఇటు 1 కిలోమీటరు ఎడారిలో గుండా వెళ్ళాల్సి వస్తుంది అనే డౌట్ మీకుంటే, ఇదిగో బస్సు లైన్లో ఉంటుంది. ప్రార్థనా సేవకుల కొరకు, ప్రార్థనా సేవ కొరకు, ప్రార్థనా సేవకుల కొరకు ఎవరైనా రావచ్చు బిడ్డలారా. గుంపులుగా